సంగీతమథ సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయం ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం. సంగీతంతోనూ సాహిత్యంతోనూ సరస్వతి సమారాధన చేయడం ఎంతయో సమంజసం. మనం ఏ పేరుతో పిలిచినా భగవంతుడొక్కడే. ఆ భగవంతుడికి కీర్తన రూపమైన గానమంటే ఎంతో ఇష్టం. గానంతో శిలలు కరుగుతాయంటారు, గానంతో చెట్లు చిగురుస్తాయంటారు, గానంతో దీపాలు కూడా వెలుగుతాయంటారు, చక్కని రాగాలతో రోగాలు కుదురుతాయంటారు. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి. గానానికి స్పందించని మనిషే ఉండడు. పరవశించి పాడే భక్తులకు భగవానుడు కొంగు బంగారమే. అలా పరవశించి పాడుకునేందుకు వీలుగా అందుబాటులో లేని గీతాలను అందరికీ అందించాలనే తలంపుతో సుప్రసిద్ధ భాగవతారిణి శ్రీమతి నందిగామ జయలక్ష్మి గారి ప్రయత్నం అభినందనీయం. మనమంతా విని ఆనందిద్దామా?